హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ మెమరీస్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్స్ బర్త్డే అనమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తనకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది, ఎందుకంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ప్లాన్స్ చేశాను, లైక్ గన్ షూట్ అని చెప్పి అండ్ అలాగే షార్ట్స్ అని చెప్పి అన్నీ చేసినా కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. గన్ షాట్ అయితే తెచ్చాము, టూ టైమ్స్ సెటప్ చేసాము, అయినా కూడా అవ్వలేదు అనమాట. సో ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నైట్ అయితే అలా సింపుల్గా కేక్ కటింగ్ చేపించేసిన తర్వాత నైట్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చేసి చక్కగా ఇలా సింపుల్గా తనకి తెలియకుండా సో ఏమంటారు కజిన్ చేత కాల్ చేపించేసి తను బయటికి వెళ్ళేలా చేసి నేను మా కజిన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ ఇలా సింపుల్గా అయితే ప్లాన్ చేసామన్నమాట. అంటే నేను డెకోర్ అవి చేసినప్పుడు ఓన్లీ నేను మా కజినే చేసాము. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి కాల్ చేసి పైకి రమ్మని చెప్పామన్నమాట. సో తనైతే చాలా కొంచెం షాక్ అయ్యారు, ఎందుకంటే మేము ఎటువంటి క్లూ కూడా ఇవ్వలేదు ఇట్లా ఎందుకంటే అంతకుముందు తను చేసుకునేవాడు కాదు. నేను ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నాను కదా, సో ఇలా చేస్తానని తను అసలు గెస్ చేయలేదన్నమాట. సో తను కూడా కొంచెం షాక్లోనే ఉన్నారు ఫస్ట్ రాగానే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆఖరికి పాప్ ఉంది కదా, ఆ పాప్ కూడా పేలలేదన్నమాట. సో ఇంకా నార్మల్గానే వేసేసాం. అలా ఉంటే కొన్నిసార్లు బ్యాడ్ లక్ అనేవి. ఇదంతా ఒక పక్కన పెడితే నేను మా హస్బెండ్ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే బుక్ చేశాను. సో అది ఆర్డర్ వచ్చింది తర్వాత ఇంట్లో పెడితే ఎలా అన్నా సరే తెలిసిపోతుంది కదా. సో అందుకే ఏం చేశానంటే మా వాచ్మెన్ వాళ్ళ కింద పెట్టి ఇక్కడే ఉంచండి, నేను తర్వాత తీసుకుంటానని చెప్పాను అనమాట. సో పాపం వాళ్ళకి తెలియదు కదా, ఇదేంటి 1 డే అయిపోయినా ఇక్కడే ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ వస్తున్నప్పుడు సార్ మీ ఆర్డర్ ఇక్కడ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారంట. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారు, ఇదేం ఆర్డర్ అని చెప్పేసి ఓపెన్ చేసేసారు. సో ఇంకా తెలిసిపోయింది అనమాట ఆ గిఫ్ట్ అనేది. ఇంకా అందుకే నేను ఆ వీడియో కూడా ఎటువంటి వీడియోస్ తీయలేదు, అప్లోడ్ చేయలేదు. సో ఇంకా ఇదంతా ఎలా ఉండి సో చిన్న బెలూన్స్తో క్యాండిల్స్తో ఫ్లవర్స్తో ఇలా సింపుల్గా డెకోర్ చేసి మా హస్బెండ్ చేతి ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేపించేసాము. మీ అందరికీ క్వశ్చన్ రావచ్చు, ఏంటి బ్లాక్ కలర్ వేసుకున్నారు అని చెప్పి. ఆల్రెడీ మార్నింగ్ అన్నీ అయిపోయాయండి, టెంపుల్కి వెళ్ళడం అవన్నీ అయిపోయాయి. కొత్త డ్రెస్, ఇది కూడా కొత్త డ్రెస్. ఏంటంటే ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పి తీసుకున్నాం, అంతే. థ్యాంక్ యూ, బై బై.